వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు 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 స్మార్ట్ మీటర్లు వద్దు 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 స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు చేయాలి రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు 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 జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన సర్దుబాటు ఛార్జీలు వద్దు 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 ప్రజలకు భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్లు సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ నశించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు వద్దు వద్దు రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలు సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు 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 స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి ప్రజలకి భారంగా మారుతున్న కరెంట్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలి నశించాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు 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 స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన ట్రూ ఆఫ్ ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి ప్రజలకు భారంగా మారుతున్న సర్దుబాటు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు 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 స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా స్మార్ట్ మీటర్ల బిగింపుని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల చట్టం ఆధారంగా మొత్తం ఏదైతే విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుందో అంత డబ్బులు కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పి లక్ష్యంగా విధించింది. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాల్ని విధించే దానికోసం గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. అప్పుడు బాదుడు మేము తిరిగి వస్తే మేము వీటన్నిటిని రద్దు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మోసగించి ఇప్పుడు వాటిని కొనసాగిస్తా ఉన్నారు. అప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే వాటిని బద్దలు కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా పిలిపించారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అన్ని చోట్ల కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే వాణిజ్య సంస్థలన్నిటికీ బిగించారు. రాబోయే కాలంలో ఇంటింటికి బిగించాలని చూస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు కూడా ఆంధ్రులకి నష్టదాయకం, అదానికి మాత్రం లాభదాయకం. ఇది 35,000 రూపాయలు రాబోయే 9 ఏళ్లలో బిల్లులో కలిపి వేసే పద్ధతిలో చేస్తున్నారు. ఈ మీటర్లు బిగిస్తే విద్యుత్ భారాలు ఉండవని చెప్పి నమ్మబలుగుతున్నారు. కానీ బిగించినటువంటి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇంతకు ముందు వచ్చిన దానికంటే 3 రెట్లు 4 రెట్లు బిల్లు వస్తుందని చెప్పేసి వాపోతున్నారు. ఈ రకంగా ప్రజల మీద విద్యుత్ భారాలు విద్యుత్ షాక్ తో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2000 సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలే పునరావృతం అయ్యే పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ప్రజానీకానికి ఇచ్చిన హామీ ప్రకారంగా విద్యుత్ భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపుని వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని, అలాగే ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పి కోరుతూ సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా చూస్తే విద్యుత్ రంగంలో అనేక మార్పులు చేసి మొత్తం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం కోసం చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది విద్యుత్ వినియోగదారులందరూ కూడా తీవ్ర భారాలు గురవుతారు. మరి గతం నుండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం అనేసరికి దీన్ని ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్లకి అప్పచెప్పాలనేటువంటి తప్ప రెండో ఆలోచన లేదు ఆయనకి. గతంలో ఏపీ ఎస్సీబీగా ఉన్నటువంటి విద్యుత్ సంస్థని మొత్తం కూడా ముక్కలు చేశాడు. ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. మరి ఈ రోజున తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే విధానాలని అవలంబిస్తూ చాలా అన్యాయంగా
ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి పని చేస్తా ఉన్నాడు. ఇది కూడా ఈ దేశంలో అతిపెద్ద దోపిడీదారుడైనటువంటి ఆదాని సంస్థకి అప్పచెప్పారు. ఆదాని సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ రోజున ప్రజలని వినియోగదారులు దోచుకునేటువంటి పని చేస్తుంది. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించిన అనేక చోట్ల అనేక నగరాల్లో చూస్తే కనుక గతంలో 900 రూపాయలు వచ్చేది ఇవాళ 1500 2000 రూపాయలు వస్తూ ఉంది. ప్రీపెయిడ్ పేరుతో ఏదో ప్రజల యొక్క డబ్బుల్ని దోచుకునేటువంటి పని ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ స్మార్ట్ మీటర్లు కూడా వేల రూపాయలు ఈ రోజున చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏవవుతున్నాయో ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేస్తున్నాం. కేవలం ఆందోళనే కాదు, రానున్న రోజుల్లో మేము చేసేటువంటి పోరాటం మహోద్యమం అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలా, 2000లో జరిగినటువంటి విద్యుత్ పోరాటం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని ఊపేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అతలాకుతలం చేసింది, 3 చనిపోయారు. మరి దాని ఫలితంగా తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోర పరాభవం పొందాడు. మరి గుణపాఠాలన్నీ కూడా ఆయనకు అనుభవం ఉండి కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి ఈ విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, విద్యుత్ సంస్థల్లో మళ్ళీ కార్పొరేట్లని స్మార్ట్ మీటర్లని తీసుకురావడం అనేటువంటిది చాలా అన్యాయం. తక్షణమే తప్పుడు విధానాలు వెనక్కి తీసుకోండి. గత ఎన్నికల ముందు మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.